మెదక్ జిల్లా రామంపేట మున్సిపాలిటీ పరిధిలోని భూమి నేషనల్ హైవే రోడ్ నంబర్ 765 డిజి రోడ్డు విస్తరణలో భాగంగా పోడు భూములన్నీ కూడా రామంపేట మున్సిపాలిటీ పట్టణ పరిధిలో 200 మీటర్ల లోపు భూములు కోల్పోతున్నారు. కావున భూమి వ్యవసాయ భూమి కాకుండా వ్యవసాయేతర భూమిగా పరిగణలోకి తీసుకొని మార్కెట్ విలువ ప్రకారం ధర నిర్ణయించి పరిహారం చెల్లించాలని రామంపేట మున్సిపల్ చైర్మన్ నాగరాజ్ మెదక్ జిల్లా కలెక్టర్ పద్మసింగ్కు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. మొత్తం విస్తీర్ణం 33 ఎకరంల భూమి కోల్పోతున్న చదరపు గజం ఒక్కంటికి 30,000 రూపాయలు చొప్పున చెల్లించాలని కోరారు. వ్యవసాయ భూమి వారసత్వంగా ఉన్న భూమి ప్లాట్లుగా విక్రయించలేదన్నారు. కావున భూమిని వ్యవసాయేతర భూమిగా పరిగణించి డిటిసిపి లేఅవుట్ ప్లాట్లు కూడా ఉన్నాయని, కావున నిర్ణయించిన నష్టపరిహారం ఏ విధంగా సమ్మతం లేదని ఇటు భూమిని రోడ్డు విస్తరణకు ఇవ్వడానికి సిద్ధంగా లేమని తెలిపారు. రామాయంపేట మున్సిపాలిటీకి సంబంధించి రామాయంపేట పట్టణంలో DG 765కి బైపాస్లో భూములు కోల్పోతున్న బాధితులమందరము ఈరోజు మెదక్ కలెక్టర్ గారికి మా యొక్క భూముల వాల్యూ ఎక్కువ ఉన్నది, వారు ఏదైతే ప్రకటించారో NHI వాళ్ళు మన చాలా తక్కువ ప్రకటించినందువల్ల దానికి ప్రూఫ్స్ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. దీనికి మా గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి సూచనల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారంగా మాకు ఏదైతే చెప్పిరో అప్పుడున్న దానికి సంబంధించిన ప్రభుత్వ శాఖ వారు వాల్యుయేషన్ సబ్ రిజిస్టర్ వాల్యుయేషన్ ఉన్న వాల్యూను 2022 పరంలో తీసుకొని దానికి 3 సార్లు వాల్యుయేషన్ కట్టిస్తూ ఏదైతే అప్పటి నుంచి బీడు ఉన్న భూములకు దానికి ఇంట్రెస్ట్ కట్టించి మొత్తం మీకు న్యాయం చేస్తామని చెప్పి అప్పుడున్న వాళ్ళు NHI వాళ్ళు కానీ మన RDO గారు కానీ కలెక్టర్ గారు కానీ మాకు చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంతో రైతులమందరము నమ్మి సర్వే కూడా కానీయకుండా ఆపిన రోజులుండే అది నమ్మి ఆ విషయం నమ్మి మేము సర్వే గావించి సర్వే అయిన తర్వాత మాకు నోటీసులు ఇష్యూ చేసి వాల్యూ కనిష్టం అంటే మరి 600 రూపాయల 800 రూపాయల వరకు వేసి మనకు నోటీసులు జారీ చేయడం జరిగింది. మరియు ఏదైతే ఉన్నదో ఆ బైపాస్ పోయే ఏరియా మొత్తం లేఅవుట్స్ డిటిసిపి లేఅవుట్ ప్లాట్లు మరియు నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఏదైతే వంశపారంపరంగా వచ్చిన భూమి ఏదైతే ఉందో వాళ్ళకు అగ్రికల్చర్ని ఉన్నందున వాళ్ళకు కనీసమైన 1 ఎకరాకు 8 లక్షల వరకు కూడా కట్టేయడం జరుగుతుంది. ఆ వాల్యూ ఏదైతే రామంపేట పట్టణంలో ఉన్న వాల్యూ 1 ఎకరా మినిమం 2 నుంచి 3 కోట్ల వరకు కూడా ఉన్నది. అక్కడ ఉన్న కమర్షియల్ ఏరియా జాగా ఏదైతే ఉందో మినిమం సుమారు 40,000 రూపాయల వరకు కూడా ఉన్నది. దీన్ని పరిగణలో తీసుకొని ఏదైతే మాకు ఇక నూతనంగా ఎన్నికైన కలెక్టర్ గారు ప్రతిమా సింగ్కు మాకు మా యొక్క బాధ చెప్పి మాకు వాల్యుయేషన్ కోసం ఎక్కువ చేయాలని చెప్పి ఈరోజు కోరడం జరిగింది. దీనికి మన గౌరవనీయులు మెదక్ పార్లమెంటు సభ్యులు ఎంపీ రఘునందన్ రావు సార్ గారు మరియు మా మెదక్ శాసనసభ్యులు గౌరవనీయులు రోహిత్ రావు సార్ గారు మరియు దీనికి ఈ యొక్క రామంపేట పట్టణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ నుంచి ఎక్కువగా నష్టపరిహారం చెల్లించి మా రైతులను న్యాయం జరుగుతుందని చెప్పి పూర్తి నమ్మకం మాకు ఉంది.